ఇది బ్రౌన్ రైస్తో తయారు చేసిన పెరుగన్నం అండి. ఇది నైటే అన్నం వండుకొని పాలు కాగించి రెండు కలిపి మిక్స్ చేయాలండి. ఈ బియ్యం ఎలాగంటే మనము అన్నం వండాలన్నప్పుడు ఒక 12 గంటలు నానబెట్టాలండి. పెరుగన్నానికి అయితే మెత్తగా ఉండాలి. ఎందుకంటే పెరుగు తోడుకున్న తర్వాత మొత్తం ఈ అన్నం అంతా ఊరిన తర్వాత గట్టిగా అయిపోద్దండి. గట్టిగా అయిపోయి తినలేము. అందుకని మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండడం కోసం ఒక గ్లాసు బ్రౌన్ రైస్కి ఒక 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. మెత్తగా ఉండాలంటే 6 గ్లాసులు నీళ్ళు పోయాలి. లేదు గట్టిగా ఉండాలన్నప్పుడు 4 గ్లాసులు అయితే సరిపోద్ది. కుక్కర్లో మెత్తగా ఉడికించాలండి. మామూలు గిన్నెలో ఉడికితే పెరుగన్నం బాగోదు, గట్టిగా అయిపోతుంది, తినలేము. అందుకని ఈ పాలు అన్నం రెండు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చల్లారబెట్టుకోవాలండి. మరీ అంత వేడిగా ఉంటే పెరుగన్నం రెడీ అవ్వదు, చాలా లేట్ అవుతుంది. ఒక రోజు పట్టేస్తుంది తోడుకోవడానికి. మనం రెండు మిక్సీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం పెరుగు వేయాలండి తోడుకోవడానికి. పెరుగు మరీ ఎక్కువ వేయకండి, పులుపు అయిపోతుంది. మరీ పులుపు అయిపోయినా కూడా తినలేరు, తినబుద్ధి కాదు. సమపాలుగా ఉండాలి పులుపు. అప్పుడే కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని వేసుకోండి. ఆ పాలు అన్నము రెండు మిక్స్ అయి చేసినప్పుడే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అప్పుడు వాటితో పాటు ఈ ఉల్లిపాయ కూడా ఊరి చాలా రుచిగా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు కోసిన ఉల్లిపాయ రుచిగా ఉండదు, ఆ పెరుగులో నానితేనే రుచిగా ఉంటుందండి. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. ఇది రోజు టిఫిన్ తినే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ పెరుగన్నం చేసుకుని ఆ టిఫిన్తో పాటు కొంచెం పక్కకు తినండి. చాలా హెల్దీ, చాలా బాగుంటుందండి. ఒక పుదీనాకు కానీ, కొత్తిమీర ఆకు కానీ, ఒక కరివేపాకు కానీ ఏదో ఒకటి వేసుకోండి. ఎక్కువ పులుపు అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ పులుపు కాదు, తొందరగా తోడుకుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. దీనికి కొద్దిగా ఆవకాయ పచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుంది. దొండకాయ తాలింపు, ఏదైనా ఒక మంచి తాలింపు కూడా చాలా రుచిగా ఉంటుందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ ఫుడ్ ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి.